ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ వస్తే ఎంతవరకు భారతదేశానికి మంచి జరుగుతుంది, ఎలాంటి సవాళ్లు మన దేశం ఎదుర్కొనుంది అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అనేది కాస్తలో కాస్త ఇంటర్నెట్ ని రెగ్యులేట్ చేయగలదు. ఎంతో కొంత పూర్తి స్థాయిలో కాకపోయినా కనెక్షన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ని ఆ బ్లాక్ చేయమని చెప్పడము, ఏదైనా సోనిటీ థ్రెడ్స్ వస్తే ఆపగలటం చేయొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా స్టార్లింక్ శాటిలైట్ సర్వీసెస్ కస్టమర్ కి డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. దాంతో లూప్ లో గవర్నమెంట్ ఉండదు. మరి గవర్నమెంట్ ఎలా ఆపగలదు? ఇదే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్, జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగితే అప్పుడు ఇండియా ఏం చేయగలదు? ఇది ఇంకొక ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే ఈ స్టార్లింక్ శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంటాయి. స్టార్లింకే కాదు, యూరోప్లో చాలా కంపెనీస్ ఇలా ప్రైవేట్ శాటిలైట్ సర్వీసెస్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఆ టైంలో లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ విపరీతంగా పెరిగిపోయి వాటిని రెగ్యులేట్ చేసే అవకాశం కూడా కష్టం అవుద్దేమో. తర్వాత స్పేస్ డెబ్రిస్ పెరిగే అవకాశం కూడా చాలా వరకు కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని కంప్లీట్గా ఇంటర్నెట్ సర్వీసెస్ ఇచ్చేసేసి ముఖ్యంగా ఇలాన్ మస్క్ స్టార్లింక్ కంపెనీ లాంటి ఒక్క కంపెనీని ప్రోత్సహిస్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి భారతదేశంలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అబ్జెక్షన్ తెలుపుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఈ స్టార్లింక్ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ ఏదైతే ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయో అవి రావడానికి మన ఇన్స్పేస్ వాళ్ళ అప్రూవల్ కావాలి, తర్వాత ట్రాయ్ వాళ్ళ అప్రూవల్ కావాలి. ఇవన్నీ రావడానికి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా ఎటువంటి లేటెన్సీ లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్కి మాత్రం ఈ స్టార్లింక్ మనకి సపోర్ట్ చేస్తుందని ఆశిద్దాం.